హాయ్ అండి. నేను శేఖర్, గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేటర్, కర్నూలు అండి. ఇప్పుడు చూస్తున్న ఈ బోర్ పాయింట్ వచ్చేసి వెల్లుర్తి మండలం రామల్లకోట విలేజు. ఇక్కడ రైతు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా మనల్ని పరిచయం అయ్యాడు. ఆల్రెడీ ఈ పొలం వచ్చేసి ఎకరన్నరనే ఉండేది. వీళ్ళు 3 బోర్లు వేసి ఫెయిల్ అయ్యారు. కానీ మనం సర్వే చేసి మధ్యలో ఒక పాయింట్ ఒకటే రికమెండ్ చేసాము. చుట్టూ వద్దు, ఫెయిల్ అయినాయి, మధ్యలో కూడా బాగాలేదని చెప్పాము. సెంటర్ పాయింట్ ఇస్తే ఇది డ్రిల్ చేశారండి. కానీ అంటే చుట్టుముట్లో లోతులు ఎక్కువలో పడ్డాయి. మనం చెప్పింది 100 గ్యాపులు 110, 120, 160లో నీళ్ళు పడ్డాయి. తర్వాత మళ్ళీ 180లో దరి వచ్చింది. అదో ఇక్కడ చిన్న చిప్స్ మాదిరిగా వస్తుంది చూడండి బయటకు పెద్ద పెద్దగా. ఆ విధంగా మళ్ళీ నీళ్ళు డబల్ వచ్చింది. 220లో కూడా గ్యాప్ వచ్చిందంట. ఫస్ట్లో నమ్మలేదు స్వాములు. తర్వాత మంచి నీళ్ళు బాగానే వచ్చింది. 2.5 దగ్గరకు వచ్చింది. కానీ డ్రిల్లింగ్లో పెద్ద దరులు రావడం వల్ల వాటర్ బయటికి రావట్లేదు. తర్వాత ఫైనల్గా బాగానే వచ్చింది. మొత్తానికి బోర్ పాయింట్ బాగా సక్సెస్ అయ్యిందండి. అంటే చాలామంది అనుకోవడం ఏంటంటే చుట్టుముట్లో ఎక్కువ లోతులు పడ్డాయి, మనకు వచ్చేసి పైనే చెప్తున్నారని అనుకో. అలా ఏముండదండి. ఒక వరకు ఒక విధమైన డెప్త్ వస్తుంది. దాన్ని బట్టి మనం డ్రిల్ చేసుకొని సక్సెస్ అవ్వాలి.